హైదరాబాద్ మహానగరంలో ఈ ఏడాది 1,00,000 కోట్ల ప్రభుత్వ ఆస్తులను రక్షించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇప్పటి వరకు ఆక్రమణదారుల నుంచి 65,000 కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడామని స్పష్టం చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా హైడ్రా పునరుద్ధరించిన చెరువుల వద్ద స్థానికులతో కలిసి పతంగుల పండుగలో పాల్గొన్నారు. భవిష్యత్తులో ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొచ్చేందుకే ఒక్కో చెరువును పునరుద్ధరిస్తున్నామని తెలిపిన రంగనాథ్తో ఈటీవీ ముఖాముఖి. చెరువుల వద్ద పతంగులు ఎగురవేస్తూ తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు. అంతేకాకుండా స్థానికులు కావచ్చు, పిల్లలకి మిఠాయిలు పంచుతూ ఈ సంక్రాంతి సంబరాల్లో తమ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి రంగనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. ముందుగా మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుందాం. అసలు సంక్రాంతి సంబరాల్లో మీరు గాలిపటాలు ఎగిరేసిన అనుభవాలు ఏమైనా గుర్తొచ్చాయి సార్? మేము చిన్నప్పుడు కాలేజీ దాకా ఎగరేస్తుండే వాళ్ళం అండి. మేము స్కూల్ నుంచి కాలేజీ దాకా ఎగరేస్తున్నాం. ఇప్పుడే కనపట్లేదు కానీ పతంగులు ఎగరేసుడు. మేము స్కూల్ నుంచి మేము రెడీ అవుతుండే. యాక్చువల్గా సంక్రాంతి వస్తుందంటే ఇప్పుడు భోగి వస్తుంది అనుకోండి, ఆ ముందు కర్రలు అన్నీ మనం దానికి కావాల్సిన ఇవి ఉంటాయి కదా, ఏదైతే మెటీరియల్ అంతా కూడా కార్డ్బోర్డ్స్ లేకపోతే వుడ్ ఇట్లాంటి అన్ని ముక్కలు ఇవన్నీ అన్నీ జమ చేస్తుండే, అంతా మొత్తం చేసి దానికి రెడీ చేస్తుండే భోగికి. అట్లనే మనకు సంక్రాంతి అనేటప్పటికి పతంగులకి దానికి ముందు నుంచే చెర్కాలు మాంజాలు ఇవన్నీ కొని మళ్ళీ కొన్ని ఇంట్లో కూడా కొన్ని మేమే మాకు తెలిసిన విద్యతోటి మాంజాలు కూడా మేమే తయారు చేసుకునేది కూడా అట్లా ఉండేది. హిస్టరీని రివైవ్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ లేక్స్ రిజ్యునేషన్ పెద్ద ఎత్తున టేకప్ చేసింది. అన్ని చెరువుల వద్ద కూడా స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు. మొన్న దసరా బతుకమ్మ ఉత్సవాలు కావచ్చు, ఇప్పుడు సంక్రాంతి సంబరాలు. ఎలా ఉంది? ఇదే చెరువులో నల్ల చెరువు కూకట్పల్లిలో సెప్టెంబర్ 20, 2024 సెప్టెంబర్ 21 or 22 ఇక్కడ డిమాలిషన్స్ చేసినప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ఆ తర్వాత 1-2 రోజులకు ఒక లేడీ కూడా, అంటే ఆమె ఇంటికి మేము నోటీస్ ఇచ్చింది లేదు ఏం లేదు కానీ ఆమె భయపడి ఎక్కడో వాళ్ళ ఇల్లు కొంచెం దూరంలోనే ఉంటుంది, ఆమె సూసైడ్ చేసుకోవడం కూడా జరిగిందనమాట. అంటే ఇవన్నీ చాలా కన్ఫ్యూజను, క్లారిటీ లేనితనము, భయాలతోటి ఇట్లా రకరకాలుగా వైపులు వెళ్ళి ఆ క్రిటిసిజం అంతా కూడా తీసుకున్నాం. బట్ మాకు డే 1 నుంచి మాకు చాలా క్లియర్గా ఉంది. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఈజ్ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీకి వెళ్ళాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా మీరు ఎక్కడెక్కడైతే డెమాలిష్ చేశారో అక్కడ మనము ఈ లేక్స్ని మనం పునరుద్ధరణ చేస్తే చెరువుల్ని, అప్పుడు పబ్లిక్కి మనం చేసిన యాక్టివిటీ ఏంటో కూడా వాళ్ళకి అర్థమవుతుందని చెప్పి వారు క్లియర్గా చెప్పడం, దాని మీద మాకు క్లియర్ మార్గదర్శక నిర్దేశాలు చేయడంతో మేము ఈ 6 చెరువులు ఏదైతే హైదరాబాద్లో చేస్తున్నటువంటి 6 చెరువులు, ఇది కుక్కట్పల్లి నల్ల చెరువుతో పాటు ఇతర చెరువులు, బతుకమ్మకుంట కూడా ఒక చెరువు, దాంట్లో ఇవన్నీ కూడా డెవలప్ చేశాం. మీరు చూస్తున్నారు ఇప్పుడు పబ్లిక్ అంతా కూడా ఎవరైతే కనుక అప్పుడు పెద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేశారో పలు ప్రాంతాల్లో, వాళ్ళే ఇప్పుడు వచ్చి హైడ్రాకి మద్దతుగా వేలాది మంది వచ్చేసి వాళ్ళు ప్రదర్శనలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి బెనిఫిట్ అయ్యేది ఎవరికి? ఒక 5-10 మందికి నష్టం వచ్చేవి కానీ వేలాది మంది లక్షలాది మందికి బెనిఫిట్ అవుతారు. సో ఎప్పుడైనా కానీ కూడా కొంతమంది నష్టమైనంత మాత్రాన కూడా లార్జర్ పబ్లిక్ గుడ్ కోసం మనం చేసేటప్పుడు ఆ వేలాది లక్షలాది మందిని దృష్టిలో పెట్టుకొని చేస్తాం తప్ప కానీ ఆ చిన్న నష్టపోయిన వాళ్ళు కూడా డెఫినెట్గా వాళ్ళకు కూడా కొంత కంపెన్సేషన్ ఆస్పెక్ట్ ఇట్లాంటివి కూడా చూడొచ్చు. అది కూడా వాళ్ళకి టీడీఆర్స్ ఈ విధంగా చేసేది కూడా ఉంది. బట్ దట్ ఈస్ దానికోసం అని చెప్పి అన్ని ఆగాల్సిన అవసరం. మనం నిల్చున్న కూకట్పల్లి నల్ల చెరువు వద్ద ఎన్నో వివాదాలు, ఎన్నో కోర్టు అంశాలు, చాలా రాజకీయ విమర్శలు కావచ్చు, ప్రజల్లో ఒక ఆందోళన వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఇక్కడ పండగ వాతావరణం జరుపుకోవడం అనేది ఎంతవరకు మీకు మీ బాధ్యతను నిర్దిష్టంగా ముందుకు తీసుకెళ్తామని ఒక భరోసా వచ్చింది? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని గ్రూప్స్, ఏజ్ గ్రూప్స్ దీంట్లో స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. ఆడుకోవాలంటే గ్రౌండ్ లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఇంట్లో రోడ్డు మీదకి వెళ్తే ఏమవుతుందో తెలియదు. అందుకోసం ఇప్పుడు ఇక్కడ ఆడుకోవడానికి ఒక ప్రదేశాన్ని ఇచ్చాం, దానికి కావాల్సిన యాక్టివిటీని ఇక్కడ ఇస్తున్నాం. సో ఫోన్లకు వదిలేసి ఇప్పుడు పిల్లలు మోర్ ఫిజికల్ యాక్టివిటీస్కి, అవుట్డోర్ యాక్టివిటీస్కి దానికి వస్తారు. ఇంతేకాకుండా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంతకుముందు వాక్ చేయాలంటే కనుక వాకింగ్ ట్రాక్ లేదు. ఇక్కడికి వస్తే కనుక ఇంతకుముందు ఉన్నప్పుడు ఇక్కడ అంతా దుర్గంధం, మురికి వాసన దీంతో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక మంచి వాకింగ్ దీనికి వస్తారు. యంగ్స్టర్స్ ఇక్కడ షటిల్ కోర్ట్స్ లేకపోతే పికిల్ బాల్ కోర్ట్స్ ఇట్లాంటివి పెడుతున్నాం, వాళ్ళు కూడా వచ్చే యాక్టివిటీ ఉంటుంది. సో ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి వాటర్ వాళ్ళకి అందుబాటులో వస్తుంది, గ్రౌండ్ వాటర్. దీంతోపాటు ఏది ప్యూర్ వాటర్ ఉంటుంది, సివేజ్ మిక్స్ కాకుండా ఉండే వాటరు. దీంతోపాటు ఇక్కడ మనం బయోడైవర్సిటీ, చాలా పక్షులు కూడా మెల్లిగా మూవ్ అవుతుంటాయి, ఇకలాజికల్ బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. దీంతోపాటు ఒక మంచి ఆహ్లాదం, అంటే ఇది మైక్రో క్లైమాటిక్ కండిషన్స్. ఇప్పుడు చెరువు దగ్గరకు వస్తే రేపు ఈ చెట్లు ఇవన్నీ చేసిన తర్వాత 3-4 డిగ్రీలు తక్కువ ఉంటుంది ఇక్కడ. ఎన్వైరన్మెంటల్ వచ్చేటువంటి అడ్వాంటేజెస్, కమ్యూనిటీకి అడ్వాంటేజ్ ఇవన్నీ చూస్తే కనుక మనం లెక్క చేయలేము. ఇప్పుడు ప్రస్తుతం ఏ పొజిషన్లో ఉన్నాయి, ఎప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు? దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా? యాక్చువల్గా అసలు ఈ కైట్ ఫెస్టివల్కి గౌరవ ముఖ్యమంత్రి గారే వారు వస్తా అన్నారు. బట్ ఇక్కడ ఏమైందంటే చాలామంది పబ్లిక్ సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా వాళ్ళ హోమ్ టౌన్స్కి వెళ్ళడంతో 2-3 వీక్స్లో, అంటే ఫిబ్రవరి 1st, 2nd వీక్లో ఇక్కడ లోకల్ పబ్లిక్ అందరూ కూడా పెద్ద ఎత్తున, ఇదంతా ప్రిడామినెంట్లీ మిడిల్ క్లాస్ లొకాలిటీ, 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల నుంచి కూడా జగదగిరి గుట్ట అటు నుంచి కూడా వాళ్ళు బండ్ల మీద వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి వస్తున్నారు. దీన్ని ఒక మోడల్గా చూపించి మిగతా చెరువుల కోసం కూడా అభ్యర్థనలు వస్తున్నాయి. వాటి విషయంలో ఎలా
నిర్ణయం తీసుకున్నారా? సో ఎస్ అండి, మాకు విమోస్ టెక్నాలజీస్ మా కన్సల్టెంట్ వాళ్ళు, వీళ్ళు లేక్స్ కన్సల్టెంట్. మీరు చూస్తే కనుక 2024 నవంబర్లో మేమంతా ఒక బెంగళూరుకి ఒక టీం వెళ్ళడం జరిగింది, హైడ్రా ఆఫీసర్స్ ఇంకా ఇతర వాళ్ళు. అప్పుడు మేము వెళ్ళినప్పుడు నీరీ వాళ్ళు సజెస్ట్ చేశారు మాకు, నేషనల్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సజెస్ట్ చేస్తే అప్పుడు మన ఈ విమోస్ కన్సల్టెంట్స్ వాళ్ళని, టెక్నాలజీస్ వాళ్ళని కూడా వాళ్ళని కనెక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ చెరువులు వీళ్ళు చేసి చూసాం, చాలా బాగా చేశారు. మోర్ దాన్ 250-300 లేక్స్ చేశారు వీళ్ళు. దీంట్లో ఎక్స్పర్టీస్ కూడా లాస్ట్ 20 ఏళ్ల నుంచి కూడా దే ఆర్ ఇన్ టు దిస్ అనమాట. తదుపరి నిర్వహణ బాధ్యతలను కూడా హైడ్రానే తీసుకుంటుందా? దానికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తుందా? ప్రతి దగ్గర కూడా ఏమవుతుందంటే మెయింటెనెన్స్ అనేది చాలా క్రూషియల్ ఏదవుతుంది. సెక్యూరిటీ గార్డ్స్ ఇక్కడ ఉండేటటువంటి దానికి, నెక్స్ట్ ఒక బోట్ మెయింటైన్ చేస్తే ఇక్కడ బోట్ ఇది పెట్టి దానికి రిపేర్స్ ఏమైనా వస్తే కనుక మెయింటైన్ చేయడానికి దీనికి 3-4 లక్షలు ఖర్చులు. ఇవన్నీ కూడా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారానో లేకపోతే ఇతర పద్ధతుల ద్వారా మనం రెవెన్యూ జనరేట్ చేసి సెల్ఫ్ సస్టైనింగ్ మోడ్లో, అంటే దీని నుంచి వచ్చే రెవెన్యూని ఇక్కడే పెట్టేటట్టు, అంతేగాని ప్రజల నుంచి ఎక్కడి నుంచి టికెట్లు లేకుండా వాళ్ళంతా ఫ్రీ యాక్సెస్ వచ్చేటట్టు ఇట్లా ఏమైనా అడ్వర్టైజ్మెంట్స్ ఇట్లాంటివి పెట్టుకున్నప్పుడు వాళ్ళు దాని ద్వారా మనకి లాంగ్ రన్లో సస్టైన్ అవుతుంది ఈ మోడల్ కూడా. అంటే ప్రజల్లో నిన్నటి వరకు ఒక భయాందోళన ఉంటుంది. ఈ 6 చెరువులు చూసిన తర్వాత ఒక భరోసా వచ్చింది. నగర ప్రజలు కూడా హైడ్రా మీద నమ్మకం అనేది మెల్లమెల్లగా పెరుగుతుంది. మరి ఈ సంక్రాంతి సందర్భంగా నగర ప్రజలకు మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? మేము ఫస్ట్ నుంచి కూడా హైడ్రా అంటే ఒక భయము ఆందోళన కాదు, ఇది ఒక భరోసా అని మొదటి నుంచి చెప్తూ ఉన్నాం. ఇప్పుడు చెరువుల పునరుద్ధరణతో పాటు పార్కులు ఎవరైతే కబ్జాలు చేశారో, ఇప్పుడు పార్కులు కబ్జాలు చేస్తే కనుక మీరు జస్ట్ ఒక మాట వచ్చి హైడ్రాకి చెప్తే ఒక వారం రోజుల్లో పని అయిపోద్ది అనమాట. సో పార్కులు కబ్జాలు చేసిన, రోడ్లు ఓపెన్ స్పేసెస్ చేసిన, గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా మనం చూసాం, పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా మొత్తం అన్యాక్రాంతమైంది. ఇదంతా పబ్లిక్ అసెట్స్. సో ఏదో చిన్న లిటిగేషనో లేకపోతే ఏదో దాని మీద ఏదో చిన్నది ఒక డిస్ప్యూట్ క్రియేట్ చేసి ఆ ల్యాండ్స్ని వాడుకుంటూ లక్షల కొద్దీ దాని మీద ఇన్కమ్ తీసుకొస్తూ షెడ్లు కట్టో లేకపోతే ఏదో టెంపరీ స్ట్రక్చర్స్ కట్టి పర్మిషన్స్ లేకుండా ఉంటాయి ఆ స్ట్రక్చర్స్కి లక్షల్లో కోట్ల రూపాయలు దండుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అన్నమాట. అంటే ఈ ప్రభుత్వ ఆస్తుల్ని రేపు అంటే ప్రజల అవసరాల కోసం వాడచ్చు, స్కూల్స్ కోసమో, పేదల ఇళ్ళల కోసమో, లేకపోతే ఇంకా హౌసింగ్ కోసమో, లేకపోతే ఇంకా ఇతర హాస్టల్స్ కోసమో, ఇతర రకరకాల ఫెసిలిటీస్కి వాడచ్చు. అవన్నింటినీ కూడా ఇప్పుడు మీరు చూసారు 65,000 కోట్ల పైన ఆస్తులు తీసుకురావడం జరిగింది 1 ఇయర్లో. ఇంకొక ఈ సంవత్సరంలో 1,00,000 కోట్ల పైన ఆస్తులు కూడా వెనక్కి తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పజెప్పడం ద్వారా రేపు ఈ ప్రజల ఆస్తులు ఈ ప్రభుత్వాల దగ్గర ఉండాలి, కానీ ఎవడో ల్యాండ్ గ్రాబర్లు కబ్జాకోర్ల దగ్గర ఉండడానికి లేకుండా హైడ్రా పనిచేస్తుంది అనమాట. ధన్యవాదాలు సార్, మీకు మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రభుత్వ ఆస్తులను, భూములను, రహదారులను, పార్కులను రక్షించడమే ధ్యేయంగా ముందుకెళ్తామని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో సతీష్, ఈటీవీ న్యూస్, కూకట్పల్లి.